కొత్త ఆశలు ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు, పనిచేసిన తీరుపై ఓ అంచనాకు రావాలి. వ్యక్తులే కాదు, కాకలు తీరిన ఐటీ సంస్థలు మినహాయింపు కాదు. గతం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తూ కొత్త లక్ష్యాలతో దూసుకుపోవాలి. అలసత్వం వహిస్తే వెనుకపట్టం ఖాయం. కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రణాళిక చేసుకోవాలి. ప్రపంచ విపణిలో భారత ఐటీ రంగం ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అది నిలుపుకోవాలంటే దేశీయంగా సంస్థలు మరింత నాణ్యమైన సేవలందించాలి. ఈ క్రమంలోనే తమ ఉద్యోగులకు మార్గనిర్దేశనం చేస్తూ దేశీయ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో అధినేతలు బహిరంగ లేఖలు రాశారు. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు, భవిష్యత్ ముఖ చిత్రానికి అవి అద్దం పడుతున్నాయి. సవాళ్లకు సిద్ధమవ్వమంటూ ఇచ్చిన సందేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు వాళ్లు అలా అభిప్రాయపడటానికి కారణాలేంటి? భారత ఐటీ రంగంలో ఇప్పుడు సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. విప్రో అధినేత అజీం ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ చిక్కా ఉద్యోగులకు రాసిన లేఖలు సంచలనంగా మారాయి. భారత ఐటీ రంగం ఇప్పుడు సంధికాలంలో ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా సాంకేతిక రంగం కీలక కూడలిలో ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. ప్రధానంగా ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ రంగం భవిష్యత్తు ముళ్లబాటలా మారింది. ఆ దిశగా ఈ రంగంలో తలపండిన అజీం ప్రేమ్జీ, విశాల్ చిక్కా భవిష్యత్తును అంచనా వేశారు. రానున్న కాలంలో తలెత్తే ఇబ్బందులు, కష్ట నష్టాలను తమ సంస్థల సిబ్బందికి లేఖల ద్వారా తెలిపారు. కొత్త సంవత్సరంలో లక్ష్యాలు, సవాళ్లపై స్పష్టమైన మార్గనిర్దేశనం చేశారు. వాటిని పరిశీలిస్తే దేశ ఐటీ రంగం భవిష్యత్ కళ్ల ముందు మెదలక మానదు. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న సమాచార సాంకేతిక రంగంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని ప్రేమ్జీ, సిక్కా హెచ్చరించారు. ఇతర సంస్థలతో పోటీగా దూసుకుపోతూ మంచి స్థానం ఆక్రమించే క్రమంలో ముళ్లబాట పొంచి ఉందని స్పష్టం చేశారు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు అధిగమించాల్సుంటుందని స్పష్టం చేశారు. లక్ష్యం అనుకున్నంత సులువుగా లేదని, వాటిని సాధించాలంటే పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలు వెలికితీయాల్సిందేనన్నారు. ఇన్నాళ్లు మనలో గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేక భావాలకు పాతరేసి, భయం వదిలి లక్ష్యం కోసం నిర్దేశించుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాల్సిందే. సంస్థల విలువ మరింత పెంచేందుకు ఉద్యోగులంతా కలిసికట్టుగా మరింత కష్టపడాలి. ఇప్పటివరకు చేసిన పని, సాధించిన విజయాలతో తృప్తిపడితే ఎదుగుదల ఆగిపోయినట్టే. ప్రతి ఒక్కరూ ఆత్మ శోధన చేసుకుని భవిష్యత్తులో చేయాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు క్రమ పద్ధతిలో నిర్దేశించుకోవాలి. సహజ ప్రవాహంలో, ప్రభావాల్లో కొట్టుకుని పోకుండా మనదైన లక్ష్యాలతో ముందుకు సాగాలంటూ ఓ రకంగా ఇద్దరూ వ్యక్తిత్వ వికాస నిపుణుల అవతారం ఎత్తారు. విప్రో చైర్మన్ ప్రేమ్జీ లేఖ అయితే కార్పొరేట్ ధోరణులకు కొంచెం భిన్నంగానే సాగిందని చెప్పొచ్చు. గతేడాది ఎదురైన అడ్డంకులు, సమస్యలను విస్మరించలేమన్న ఆయన వివాదాలపై దృష్టి పెట్టకుండా అందర్నీ ప్రభావితం చేసే అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. తోటివారిని గౌరవిస్తూ ప్రకృతి పట్ల ప్రేమ ప్రదర్శించాలన్నారు. అలా అయితేనే అందరి సమస్యలు గుర్తించటం సులభమవుతుందన్న ప్రేమ్జీ, సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు, ప్రకృతి అన్నీ మానవులతో పెనవేసుకున్న బంధం, అనుబంధం గుర్తించాలని సూచించారు. అందుకోసం 2017 ఆరంభం నుంచే పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే గతంలో సాధించలేని విజయాలను సాకారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
అంశాలను సైతం సిక్కా, ప్రేమ్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. EU నుంచి బ్రిటన్ నిష్క్రమణతో భారత వాహన, వస్త్ర, ఔషధ పరిశ్రమలతో పాటు ఐటీ రంగము తీవ్రంగా ప్రభావితమయ్యింది. అది ఏ మేరకు అన్న అంశంపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక దేశీయ ఐటీ రంగంపై పెను ప్రభావం చూపనుందని వారు అంచనా వేశారు. ఎందుకంటే ఇప్పటికే H-1B వీసాలపై ఆంక్షలు విధిస్తానని చెప్తున్న ట్రంప్ ఐటీ ఎగుమతులపై కఠినంగా వ్యవహరిస్తే గడ్డుకాలం తప్పదు. ఆ పరిణామాల వల్లనే ప్రధానంగా అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలకు ఎగుమతులపైనే ఆధారపడ్డ మన దేశీయ కంపెనీలు ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న దానిపై బెంబేలెత్తుతున్నాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు చెప్తున్న అమెరికన్ సంస్థలు ఆ పేరున స్వదేశీయుల ఉపాధి అవకాశాలకు గండి కొడుతున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారతీయ సంస్థలు మానసికంగా సిద్ధం కావాలని ప్రేమ్జీ, సిక్కా వారు సూచించారు. కొంతకాలానికి ఐటీ రంగాన్ని ప్రధానంగా వణికిస్తున్న పదం ఆటోమేషన్. సాంకేతిక రంగంలో నిత్యం వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ సంస్థలు ఖర్చు తగ్గించుకుని ఉత్పాదకత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆటోమేషన్ ప్రభావం అన్ని రంగాలపై ఉండడం ఖాయం. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు భయపడుతున్నంత స్థాయిలో లేకున్నా 30 పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక ప్రాజెక్టు కోసం 10 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే ఆటోమేషన్ ప్రభావం వల్ల భవిష్యత్తులో అదే పనికి 7 మాత్రమే సరిపోతే అందులో అక్కరికి రారు అని అనుకున్న వారిని సంస్థలు ఇంటికి పంపేందుకు వెనుకాడవు. ఇందులో ప్రధానంగా గమనించాల్సిన విషయం వృత్తిగత నైపుణ్యం. అది లేని వారికి ఎప్పటికైనా చాప కిందకు నీరొచ్చి చేరుతుంది. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం అవపోసన పట్టేవారికి ఎంతటి ఉపద్రవాలు ఎదురైనా ఇబ్బందులు తలెత్తవు. వారి ఉద్యోగాలకొచ్చే ఇబ్బందులేవీ ఉండవు. పనిని నమ్ముకున్న వారు తమ ఉద్యోగం ఊడుతుందన్న చింత ఉండదు. అందుకే అనివార్యంగా మారిన ఆటోమేషన్ ఆహ్వానించాల్సిందే. యాంత్రీకరణ మూలంగా ఉద్యోగాల సంఖ్య కొంతమేర తగ్గే అవకాశం ఉన్నా పూర్తిగా ఉద్యోగులు లేకుండా పని నడిచే పరిస్థితి మాత్రం ఉండదు. యాంత్రీకరణ మూలంగా వచ్చిన సాంకేతిక మార్పులను అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఐటీ రంగంపై సిక్కా, ప్రేమ్జీ లేఖలను బట్టి చూస్తే 2017 కత్తి మీద సాములాగే కనిపిస్తుంది. ఏ ఉద్యోగి అయినా నిరంతరం తన వృత్తిగత నైపుణ్యాలకు అనుక్షణం సానపెట్టుకోవాల్సిందే. నిత్యం చేసే పనైనా అంతటితో తృప్తి చెందకుండా ఇతరులకు భిన్నంగా సరికొత్తగా ఆవిష్కరిస్తేనే మనుగడ. మూస పద్ధతికి చరమగీతం పాడాల్సిందే. యాంత్రికంగా పని చేయకుండా బుర్రకు పదును పెట్టి కొత్తగా ఆలోచించాలి. ప్రస్తుత పోటీ యుగంలో ఆవిష్కర్తలకే అందలం దక్కుతుంది. ఎవరికి వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలిగితే ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శక్తులుగా మారతారు. మేధస్సుకు సాంకేతికత జోడిస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలరు. మనకు మనం నిర్మించుకున్న లోకంలోనే మిగిలిపోతే ఏ రకంగానూ మనుగడ సాధించలేం. కార్యాచరణ, సమర్థత అందరికీ అత్యవసరం. అత్యుత్తమ పరిష్కారాలు చురుగ్గా, వేగంగా అందించటంపై దృష్టి సారించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యొద్దు. కఠిన సవాళ్లు ఉన్నాయనేది సుస్పష్టం. వేరే దారి లేదు. మార్పును అంగీకరించాల్సిందే. మొత్తానికి భారతీయ ఐటీ పరిశ్రమకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదేమో అనిపిస్తోంది. దాదాపు 8 లక్షల కోట్ల విలువైన మన ఐటీ విపణి అమెరికా, బ్రిటన్లపై ఎక్కువగా ఆధారపడింది. ఈ 2 దేశాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒక పక్క బ్రిటన్ EU నుంచి నిష్క్రమణతో వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. మరోపక్క అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది విప్రో, ఇన్ఫోసిస్, TCS వంటి దిగ్గజ సంస్థలపై ప్రభావం చూపుతుంది. ఐటీ పరిశ్రమ సమాఖ్య అయిన నాస్కామ్ కూడా నవంబర్లో ఆదాయం అంచనాల్లో కోత విధించింది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్ ఏమంత ఆశాజనకంగా మాత్రం లేదనే చెప్పాలి.